ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఇంకొకటి ఇంకొక క్వశ్చన్కి ఇప్పుడు రిలేట్ చేస్తున్నాను. అందుకే మాక్సిమం ఇప్పుడు నేను స్టార్ హీరోని అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు స్టార్ అవ్వటానికి వాళ్ళ సొంతగా ప్రొడ్యూస్ చేసుకొని సినిమా తీసిన హీరోస్ని చూసి, బట్ కాలం చేంజ్ అయిపోయింది డెఫినెట్గా. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ ఉండి మంచి స్టోరీ ఉంటే ఓ పలానోడు అబ్బాయి అంటే కూడా ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ రాజు వెడ్స్ రాంబాయ్, సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. అసలు తెలియదు ఎవరికి, అఖిల్ కూడా. అలాంటిది వేరే లెవెల్ కథే నిలబెట్టింది అక్కడ. బట్ సుమ గారు దాదాపు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. రాజీవ్ గారు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సుమ గారికి తెలియని ప్రొడ్యూసర్ లేరు, సుమ గారికి తెలియని డైరెక్టర్ లేరు, సుమ గారికి తెలియని హీరో లేరు. అయినప్పటికి కూడా కొడుకుని ఆమె ప్రొడ్యూస్ చేసుకొని మా కొడుకు ఇది మా ఓడు ప్రూవ్ చేసుకోగలడు ఈ సినిమాతో అని చెప్పేసి మీ అమ్మగారే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఆ టైంలో ఏమనిపించింది? ఈ నెపోటిజం, నెపో కిడ్స్ అది ఇది అంటారు కదా. సో నాకు ఏమనిపించిందంటే ఆ టైంలో వీడిలో ఈ టాలెంట్ ఉంది అని తెలియకపోయి ఉండొచ్చు ఆడియన్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ. ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఒక సర్టన్ అమౌంట్ మనీ తీసుకుని వచ్చి ఒక వ్యక్తి పైన పెట్టాలి అంటే తనకి ఏదో ఒకటి నమ్మడానికి ఉండాలి. అండ్ నేనేమీ చేయలేదు అప్పటి వరకు నమ్మిపించడానికి. అండ్ బబుల్ గమ్ వాజ్ మై ఆపర్చునిటీ టు సే దట్ నేను చేయగలుగుతాను. అది అయ్యేంత వరకు బయట వాళ్ళు నమ్మకపోవచ్చేమో. అండ్ ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ కొడుకు కదా అని మాత్రం అయితే పెట్టలేదు. వాళ్ళు నాలో ఉండే తపనని కానీ నా సినిమా పట్ల ఉన్న ప్రేమని కానీ పిచ్చిని కానీ చూసి వీటిలో ఏదో స్పార్క్ ఉంది, దాన్ని మనం కరెక్ట్గా గైడ్ చేయగలిగితే ఇట్ విల్ రియలీ బీ నైస్ అని నమ్మారు. అండ్ ఆ ప్యాషన్ని నమ్మే పెట్టారు. జస్ట్ పుత్రోత్సవం అని కాదు కానీ నాలో ఉండే ఆ ఫైర్ని నమ్మారు కాబట్టి జరిగింది. అది ప్రాఫిట్ ఆర్ లాస్ అని పక్కన పెడితే అమ్మ నాన్న ఇద్దరు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఎందుకంటే బబుల్ గమ్ అనే సినిమా తీసుకుంటే జెన్జీకి కానీ మన యూత్కి కానీ చాలా పాయింట్స్ దాంట్లో కనెక్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాదర్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఫాదర్ సీక్వెన్సెస్ చాలా మంది కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే పేరెంట్స్ అంత సపోర్టివ్గా ఉండడం కానీ ఫాదర్ వచ్చి ఇలాంటి మూమెంట్స్లో ఉండడం అలాంటివి చాలా పర్సనల్గా జరిగేవి కొన్ని జరుగుతుంటాయి లైఫ్స్లో చాలా మందికి. సో దానికి చాలా కనెక్ట్ అయ్యారు. నా తాలూకు ఎమోషనల్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అది నాకు ఎలా అర్థమైందంటే జనాలు నాతో వచ్చి కలుస్తున్నప్పుడు జస్ట్ పిక్చర్ దిగడానికి రాదు, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు. అన్న నాకు నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ చాలా నచ్చిందన్న. అండ్ ఆ స్పీచ్ని చెప్పేవాళ్ళు నాతో. అంటే వాళ్ళకి అంత గుర్తుంటే తప్పితే కానీ వాళ్ళు చెప్పలేరు. అండ్ డైలాగ్ కూడా స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ బికాస్ వై ఐమ్ హియర్ టు క్రియేట్ ఇంపాక్ట్. అండ్ అది క్రియేట్ అవుతుందంటే ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ అలాగే అండ్ క్లైమాక్స్ కూడా ఇట్ వాజ్ సంథింగ్ అన్కన్వెన్షనల్. ఎందుకంటే చూసింగ్ మన ఓన్ సెల్ఫ్ ఓవర్ ప్రేమ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. బట్ ఐ థింక్ మన ఇప్పుడు కొత్త జనరేషన్కి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది దే ఆర్ గెటింగ్ లాస్ట్. ప్రేమ ఇది అది అని చెప్పి ప్రేమిస్తున్నారు, బట్ దే ఆర్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ దేర్ కెరియర్ కానీ దేర్ లైఫ్. బికాస్ ఇది బాగుంటేనే మనకు ఆ తర్వాత ఆ ప్రేమ ఉండగలుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఇగ్నోర్ కొట్టేసాం అనుకోండి కెరియర్ని కానీ ఏమన్నా, ఎవరు ఉంటారు మనతో ఫైనల్గా? ఎవరు ఉండరు. సో ఐ థింక్ దట్ పాయింట్ ఏదైతే ఉందో దట్ మనకన్నా ఎక్కువ ఏది కాదు, ఫస్ట్ నువ్వు సెట్ చేసుకో, దాని తర్వాత అందరిని ఏం కావాలంటే అది చేసుకో అన్న పాయింట్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అది జనానికి రిజిస్టర్ అయింది కొంతమందికి. ఇప్పుడు మొగలి టీజర్ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు. అండ్ మీ గురించి కూడా, మీ యాక్టింగ్ గురించి కూడా బాగా చెప్పారు. కేవలం తన ఫ్రెండ్ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల కాబట్టి చేయాల్సి వచ్చిందా, లేకపోతే నిజంగానే స్టఫ్ ఉంది, కష్టపడుతున్నాడు, కాంటెంట్ ఉంది, మ్యాటర్ ఉంది, ఎందుకు సపోర్ట్ చేయకూడదని? ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అవును, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఆయన మా కంటెంట్లో కానీ మేము డెలివర్ చేసిన కంటెంట్లో కానీ స్పార్క్ ఏదో చూసుంటారు. అండ్ అఫ్ కోర్స్ మేము అడిగాము, ఆయనకి మా కుటుంబం పట్ల ఉన్న ప్రేమతో కూడా చేసి ఉండొచ్చు. అది 1% ఒక 10% అయి ఉండొచ్చు. కానీ బట్ మిగతాది కంటెంట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఎనీబడి ముందరకు వచ్చి చేయరు. అండ్ మీరు చెప్పినట్టు ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్ కదా. ఆయన కంటెంట్ చేద్దామని ఒప్పుకున్నా కూడా ఆ మాట అన్నారు, ఇప్పుడు యాక్టింగ్ బాగా చేశాడు రా అనేది.
ఆయనకు అది అనిపించింది కాబట్టి అది చెప్పారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే ఆయన అంత వ్యక్తి ఆ మాట్లాడడం అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే మీరు మెసేజ్ పెట్టారా ఎన్టీఆర్ గారికి, లేకపోతే నాన్న మెసేజ్ పెట్టారు? నాన్నే మెసేజ్ పెట్టారు, ఎందుకంటే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. బట్ నాన్న రిక్వెస్ట్ చేసి ఇలాగా ఈ కంటెంట్ ఉంది అని చూపించి ఆయనకి నచ్చిన తర్వాతే వి వెంట్ ఫార్వర్డ్. ఓకే నానే మెసేజ్ పెట్టారన్నారు కాబట్టి నాన్న మొబైల్ చూస్తుంటావు కదా నువ్వు, అంటే ఇప్పుడు కాదు, కొంచెం ఒక చిన్నప్పుడు చిన్న అది ఉంటది కదా, అదే కొంచెం నాన్న ఆర్టిస్టులతో, అంటే చిన్న ఆర్టిస్టులు అంటే ఓకే, కొంచెం స్టార్ హీరోస్ తో నాన్నతో ఒక బాండింగ్ ఉంటుందంటే బయట క్యాజువల్ గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ కూడా మీ నాన్న ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కదరా అన్నప్పుడు కూడా ఒక గర్వం ఉంటుంది మనకు కూడా, ప్రౌడ్నెస్. చూసావా మా నాన్న ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అని. డెఫినెట్ గా నాన్న మొబైల్ ఆడుకోవడానికో లేకపోతే గేమ్స్ తీసుకున్నప్పుడు కన్వర్సేషన్ చూస్తావు కదా, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్? ఏ రోజు నేను చూడలేదు, ఎందుకంటే మా నాన్న ప్రైవసీ నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఏ రోజు చాట్స్ ఓపెన్ చేసి చూసిన రోజు అయితే లేదు. ఆయన ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను మీకు కావాలంటే. ఒకసారి ఆర్ఆర్ఆర్ టైం అనుకుంటా, ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఒక రాత్రి 10 o'clock ఆ టైంకో నాకు ఎన్టీఆర్ గారి నుంచి కాల్ వచ్చింది. ఎందుకంటే అది మా నాన్న పాత నంబర్ అది. ఓకే అక్కడ కాల్ నాకు వచ్చింది. నాకు అర్థం కాలేదు, ఒక సెకండ్ ఏం చేయాలి నేను. ఆయన వెంటనే కాల్ కట్ చేస్తారు, ఎత్తలేకపోయాను నేను. బట్ యా వెంటనే నాన్నకెళ్ళి చెప్పాను, ఇగో నాన్న నీ నంబర్ అనుకుని నాకు వచ్చినట్టుంది కాల్, ఒకసారి మరి కాల్ చేయని చెప్పాను. అంత జరిగింది. నాన్న ఓల్డ్ నెంబర్ మీరు నేను అప్పుడు యూజ్ చేసేవాడిని. అంతే అంతే. ఓకే కానీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందా? బిఫోర్ అంత బాండింగ్ ఉందా నాన్నకి ఎన్టీఆర్ గారికి మధ్యలో? చాలా రూమర్స్, చాలా వరకు రూమర్స్ అవి. ఇద్దరి మధ్య చాలా బాండింగ్ తగ్గిపోయింది, దూరం పెట్టారు రాజీవ్ని. సినిమాలలో రాజీవ్ కూడా ఉండట్లేదు ఇప్పుడు, ఎందుకంటే బిఫోర్ ఎన్టీఆర్ మూవీ అంటే రాజీవ్ గారు ఉండాల్సిందే పక్క. అంటే అదే ఎన్టీఆర్ గారి మూవీలో రాజీవ్ గారికి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది అంటే 100% ఉండేవాళ్ళు. సో ఏ రోజు కూడా ఎన్టీఆర్ గారు మీరు చెప్పినట్టు ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఉంటే, కథకి పర్టికులర్ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో అనిపించిన చోటల్లా ఉన్నారు. అండ్ మిగతా మీరు అన్న ఫ్యాక్టర్స్ దూరం పెట్టారు ఇవన్నీ నాకు తెలిసిన వరకు అది ఏం లేదు. ఎక్కడ కనెక్ట్ అయ్యారు వీళ్ళు అసలు? ఆయన హీరో కాదు, స్టూడెంట్ నెంబర్ 1 అక్కడి నుంచి కనెక్ట్. స్టూడెంట్ నెంబర్ 1 కలిసి చేశారు కదా అప్పుడు. ఓకే సో అప్పటి నుంచి చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారు. ఓకే రాఘవ గారు, రాజీవ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా ఇంకొన్నారు చాలా మంది ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాచ్ ఆఫ్ 5 రఘు కారుమంచి రఘు గారు, అంతేనా? అంతే అంతే. ఓకే కానీ మాటలు పుట్టిన తర్వాత రోషన్ పుట్టాడు, రోషన్ పుట్టిన తర్వాత మాటలు పుట్టాడు అనేది బయట ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు అమ్మలు డాక్టర్లు కూడా చెప్తుంటారు భగవద్గీత విను, హనుమాన్ చాలీసా విను అని. అంటే సొమ్మగారికి టైం ఉండదు, 24 గంటలు షూట్లు. అదిగాక ఇప్పుడన్నా కొంచెం తను కాకపోతే వేరే వాళ్ళన్నా పెట్టుకునే ఒక ఛాన్స్ ఉంది. కానీ ఆ టైంలో సుమగారు 1 and only. ఆమె డేట్స్ లేకపోతే డేట్ మార్చుకుంటారు వాళ్ళు, అలా ఉండే రోజులు అవి. 24/7 ఆమె స్టేజ్ల మీద మాట్లాడి లోపల నువ్వు విని లేదు ఆవిడ యాంకర్ అవ్వక ముందే పుట్టేశాను నేను. బట్ బిఫోర్ చేశారు కదా డిడి, దూరదర్శన్ కి, వాటికి వీటికి అంతా అప్పుడప్పుడే మొదలెట్టారు. బట్ ప్రైమ్ టైం అంటే ఆవిడ పీక్ వెళ్లే ముందే నేను పుట్టేశాను. అప్పుడు నేను పుట్టినప్పుడు షీ వాజ్ ప్రైమర్లీ ఇంటూ సీరియల్స్. ఓకే ఇవి సీరియల్స్ లో యాక్టింగ్ చేసేవాళ్ళు, అవి ఎక్కువగా అప్పుడు ఉండేది. ఓకే తర్వాత లేటర్ ఆన్ నాకు అమ్మ చెప్పడం ఏంటంటే, నేను పుట్టిన తర్వాత ఆవిడకి ఎందుకు అనిపించింది తెలియదు, బట్ మంచిగానే అనిపించింది దట్ సీరియల్స్ వద్దు, నేను రోషన్కి టైం ఎక్కువ వేయలేకపోతున్నాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని చెప్పి దెన్ షీ షిఫ్టెడ్ టు టెలివిజన్. ఓకే అండ్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ బ్రిలియంట్లీ ఫర్ హర్. ఓకే